ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి తులారాశి వారికి షష్ఠ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురుడు. ఏ షష్ఠ స్థానంలో శని ఉన్నాడు కదండి. పంచమంలో ఉన్నాయి గ్రహాలు నేను చతుర్థ పంచమాల్లోకి వచ్చేసాయి. రవి కుజులు చతుర్థంలో ఉన్నారు, శుక్ర బుధులందరూ కూడా పంచమాల్లో ఉన్నారు. ఏదో సకాలంలో మాత్రం విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. విజయం అయితే సాధిస్తారు. కొంచెం కొంచెం అటు ఇటు ఉన్నట్లుగా ఉంటుంది ఫిబ్రవరి నెల. అంటే మీ యొక్క ఆలోచనలు బాగుంటాయంటే బాగుంటాయి. కొద్దిగా శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈజీగా నల్లేరు మీ బండి అంటారే గబగబా అనుకున్నట్లు జరగవు. ఇలా జరిగేది అలాగే, అలా జరిగేది ఇలా జరుగుతూ ఉంటాయి. చివరికి విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, మళ్ళా దానికి పరిహారాలు ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి మలుపులతో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్లెయిన్గా లేదు. అంత మాత్రం చేత భయపడవలసిన అవసరం లేదు. అంటే మనం నడిపించే దానికి ఎక్కడో చిన్న తేడా ఉండడం వల్ల ఈ చిన్న తేడాలన్నీ కనపడుతూ ఉంటాయి. అంచేత ఆ విధంగా కాకుండా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. అంచేత ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు ఇటువంటి వారికి కూడా ఫిబ్రవరి 15 వరకు చాలా బాగుంది. తర్వాత కూడా పర్వాలేదు. ఇక వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫిబ్రవరి 15 వరకు జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి చాలా బెటర్ ఆపర్చునిటీస్, అవకాశాలు లభిస్తాయి. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు సామాన్యమైన వ్యాపారాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అటువంటివి లాగుతాయి. కానీ యంత్ర, వాహన వారికి మాత్రం సామాన్యం. మొత్తం మీద మనం చూస్తే ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు తప్పనిసరిగా తులారాశి వారికి లభిస్తాయి. అయితే కొంచెం ఇదివరకుట్లా కాకుండా కొంచెం వేగం తగ్గుతుంది విజయంలో. అయితే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా కనబడుతోంది. సంఖ్యల్లో 6 నెంబరు, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. గౌరీదేవి కానీ అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయటండి. అది విచిత్రం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల మీ యొక్క క్యాలిక్యులేషన్స్, ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి గురు బలం తక్కువగా ఉన్నది, శని బలం తక్కువగా ఉన్నది. అయినప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం కాస్త అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క ప్రణాళికలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కూడా ఫిబ్రవరి 15 వరకు కొంతవరకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇంకా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, అలాగే ఆహ్, కార్మిక వ్యవస్థ, జనరల్ కిరాణా, ఫ్యాన్సీ ఇటువంటి వారికి ఈ యొక్క మాసం కాస్త అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. ఒక మాట, సామాన్యమైన వ్యాపారాలకి మాత్రం మీకు ఇబ్బంది లేదు. విశేషంగా చేయాలి, స్పెషల్‌గా చేయాలి, మనం వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, లేదా పార్ట్నర్‌షిప్‌గా మనం చేరాలి, లేదా కొత్త వ్యాపారాలు పెట్టాలి అంటే మాత్రం కాస్త నిదానంగా ఉండడం మంచిది. తొందర చర్య అంటే అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం గానీ, తొందర చర్యగా పెట్టుబడి పెట్టడం గానీ, ఇటువంటి రిస్క్ చేసే పనులైతే మాత్రం చేయకూడదు. సామాన్యానికైతే ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బందైతే ఫిబ్రవరి నెల లేదు. చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత నిదానంతో వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పెట్టుబడుల విషయంలోనూ, వివాహాది ప్రయత్నాల విషయంలో కొద్దిగా నిదానంగా వెళ్ళాలి. సంఖ్యల్లో ఎక్కువగా 9 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి, దానాల్లో మొలకెత్తే శనగలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడున్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవికుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలాగ తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి, బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు. అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారులు ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలైతే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులుండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్‌లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత. మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.